ఈరోజు మన ధ్యానాంశము హీ విల్ లివ్ లాంగ్ లైఫ్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దీర్ఘాయుష్మంతుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9-10 వచనాలు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునూ లేదు. అతని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు దొంగల మధ్యలో వేలాడి ఆయన శుక్రవారమున 3 గంటల ప్రాంతములో యేసు చనిపోయాడు. ఆయన దేహమును పిలాతు, అరిమతయి యోసేపు ఇద్దరు కూడా యేసును వెంబడించుచున్న శిష్యులు. వీరు వెళ్ళి యేసు దేహమును అడిగి తీసుకుని దానికి సుగంధ ద్రవ్యములను పూసి ఈ యేసు క్రీస్తు ప్రభువారి సమాధి కార్యక్రమాన్ని వారు నిర్వర్తించారు. కొద్ది క్షణాల్లో వారు విశ్రాంతి దినములో ప్రవేశిస్తారు. విశ్రాంతి దినములోనికి వెళ్ళిన తర్వాత వారు సమాధి కార్యక్రమాన్ని నిర్వర్తించకూడదు. అందుకనే అత్యంత వేగంగా యేసు దేహాన్ని తీసుకుని దాన్ని శుద్ధి చేసి ఆ దేహము మీద దాని చుట్టూ కూడా తెల్లని నార వస్త్రము అనగా లెనిన్ క్లాత్ చుట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు ఎప్పుడు ఉంచనటువంటి ఆ క్రొత్త సమాధిలో ఆయన దేహాన్ని పెట్టారు. ఎవరు ఎప్పుడు కూర్చోనటువంటి ఆ గాడిద మీద యేసు ప్రభువారు కూర్చున్నారు. ఎవరు ఎప్పుడు ఉంచబడనటువంటి సమాధిలో యేసు ప్రభువారిని కొత్త సమాధిలో ఆయనను పాతిపెట్టారు. ఆయన చనిపోయినప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడును. అలాగే ధనవంతుని యొద్ద అతడు ఉంచబడను. భక్తిహీనులు సమాధులు ఏ విధంగా ఉంటాయో అలాగే యేసు ప్రభువారి సమాధి కూడా ఉంది. ధనవంతుని యొద్ద అనగా ధనవంతుడైనటువంటి అరిమతయి యోసేపు యొక్క సమాధి అనగా అతడు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువారు ఉంచబడ్డాడు. ఈ సమాధిని గురించి మనం చూస్తే ద టూమ్ వాస్ క్లోజ్డ్ when they placed Jesus body. Closed tomb. అందరూ కూడా చూడండి, ముయ్యబడిన సమాధి. యేసు సమాధి ముయ్యబడెను, సమాధి చేయబడెను. అది యేసు సమాధి యేసు కొరకు నియమించబడింది కాదు. అరిమతయి యోసేపు దాన్ని ఇచ్చాడు. ఆయన కూర్చున్న గాడిద ఆయనది కాదు. ఆయన పరుండిన ఆ పశువుల తొట్టి ఆయనది కాదు. ఆయన కూర్చుని వాక్యం చెప్పినటువంటి దోణె ఆయనది కాదు. కూర్చున్న గాడిద ఆయనది కాదు. పెట్టబడిన సమాధి ఆయనది కాదు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు సమాధి, క్రొత్త సమాధి, దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబడి ఉన్నాడు. ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియచేస్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే ప్రామిస్. ఈరోజు మన ధ్యానంలో మొదటి విషయం వాగ్దానం. యెషయా గ్రంథం 53:10. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడుగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ జీవితంలో మనము దీర్ఘాయువు కలిగినటువంటి వారమై అనేక సంవత్సరాలు మనం బ్రతకాలి అనంటే, అనేక సంవత్సరాలు మనం జీవించాలి అనంటే, అనేక సంవత్సరాలు మనం బ్రతికి ఉండాలి అనంటే, దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే బైబిల్ చెప్తున్నటువంటి సత్యం నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. భూమి మీద మీరు ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే, చాలా కాలం మీరు జీవించాలి అని అంటే, మీరు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే అత్యంత కీలకమైనది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. నీ తండ్రిని
నీ తల్లిని సన్మానించుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. తల్లిదండ్రులను సన్మానించేటటువంటి వాళ్ళకి దీర్ఘాయుష్ కలుగుతుంది, వాళ్ళు ఆనందంగా ఉంటారు. 91వ కీర్తన 14వ వచనం చదువుతున్నాను నేను. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతను నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను గణపరిచెదను. 15వ వచనం, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడయ్యుండెదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఎవరికి దీర్ఘాయువు? ఆయన ప్రేమించే వారికి, ఆయన నామమును ఎరిగిన వారికి, ఆయనకు మొరపెట్టేవారికి. మరి యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని ప్రేమించేవాడు. 2, తండ్రి అయిన దేవునిని ఎరిగినవాడు. నేను నా తండ్రిని ఎరిగినట్లే మీరు కూడా నన్ను ఎరిగి ఉండవలెను అని చెప్పాడు. కాబట్టి తండ్రిని ఎరిగినటువంటి వాడు ఎవరు? తండ్రిని ఎరిగినటువంటి వాడు యేసు ప్రభువారు. మరి మీరు, నేను ఆయన ఎరిగిన వారు, తర్వాత ఆయనకు మొరపెట్టేటటువంటి వాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. కానీ ఏం జరిగింది? అన్యాయపు తీర్పు తీర్చబడి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడి 33.5 సంవత్సరాల్లోనే తన ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. అతడు దీర్ఘాయుష్మంతుడగును అని అంటే యేసు దీర్ఘాయుష్మంతుడా? కాదు. యేసు దీర్ఘాయుష్మంతుడా? కాదు. ఎందుకు? 33.5 సంవత్సరాలే కదా ఆయన జీవించింది. ఆయన దీర్ఘాయుష్మంతుడు ఇలాగా? అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని గురించి ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆయన చనిపోతాడు. ఆయన భక్తిహీనులతో సమాధి ఏర్పడుతుంది. ఆ సమాధి ధనవంతుని సమాధి. ఆ తరువాత అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అతని వలన దేవుని ఉద్దేశాలు సఫలమవుతాయి. ఇది కదా ప్రవచనం. యేసు ప్రభువారు పుట్టడానికి ముందు 730 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త దీని గురించి ప్రవచించాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆ లేచినటువంటి ఆ రిజరెక్షన్ గురించి మనం చూస్తే ద రిజరెక్షన్ ఈజ్ నాట్ మిత్ ఆర్ సింబల్. అదేదో ఒక చిహ్నం కాదు, అదేదో ఒక కథ కాదు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ బాడీలీ ఎవెనెంట్. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన తిరిగి లేచాడు. ఆ తర్వాత యేసు ప్రభువారే నేను చనిపోయి మళ్ళీ లేస్తానని ఆయన తన బోధలో చెప్పాడు. ఈ యొక్క రిజరెక్షన్ గూర్చి ఉన్నటువంటి తిహియాత్ హమియతీమ్ అనే హీబ్రూ మాటకు అర్థం ఏంటంటే రివైవల్ ఫ్రమ్ ద డెడ్. చనిపోయినటువంటి వ్యక్తి మరలా పునరుజ్జీవింపబడ్డం. రిజరెక్షన్ ఆఫ్ డెడ్. ఇన్ అనదర్ టర్మ్, రిజరెక్షన్ మీన్ టు స్టాండ్ అప్, టు రైజ్ అప్. అనగా చనిపోయిన వాడు తిరిగి మరలా నిలబడ్డం, లేదా తాను తిరిగి లేచి నిలబడ్డం. ఇది ఈ విధమైనటువంటి అర్థం హీబ్రూ పదానికి ఉంది. గ్రీకు భాషలో చూస్తే అనస్టాసిస్ అనేటటువంటి మాట వాడు. లిటరలీ మీన్స్ రైజింగ్ అగైన్, స్టాండింగ్ అప్, మళ్ళా తిరిగి లేవటం, నిలబడ్డం అనే అర్థం దీనికి కూడా ఉంది. యేసు ప్రభువారు ఎవరైనా మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినం లేచుడు అగత్యమని చెప్పాను. హల్లెలూయా. 1 కొరింథీ 15:3-8 వరకు చూస్తే నాకీబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతున్నది మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. పాపముల నిమిత్తమై లేఖనముల ప్రకారం మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. యేసు తిరిగి లేచారు. ఆమేన్. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై.
సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై 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 హల్లెలూయా. రాతి సమాధిలో లేచెను ఈనాడు. జై 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. ఆయన మనందరికి కూడా సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనకి ఇవ్వడానికి ఒక్క పుణ్యకార్యం, వన్ రైచియస్ యాక్ట్ చేంజ్డ్ అవర్ లైఫ్. ఈ పుణ్యకార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించడమే పుణ్యకార్యం. దాని ద్వారా మనము దేవుని కృప వల్ల జీవించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం ఇప్పుడు పుణ్యకార్యాలు చేయాలా? మనం చేయక్కర్లేదు. ఎందుకంటే మీ ఇంట్లో మీ నాన్నగారు పుణ్యకార్యం చేశారనుకో, పిల్లలందరూ కూడా వెళ్ళి పుణ్యకార్యాలు చేయాలా ఏంటి? డాడీ చేశారు కదా, చాలు. మన ప్రభు చేశాడు పుణ్యకార్యం. మనం సత్క్రియలు చేయాలి. పుణ్యకార్యం ఆయన ఒక్కడు చేశాడు. మనం అందరం ఏ కార్యం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఆమేన్. పుణ్యకార్యం ఆయన ఒక్కడే చేయగలిగింది. అందరూ చేసేది పుణ్యకార్యం కాదు. చీమలకి చక్కెర చల్లి అబ్బా పుణ్యకార్యం చేశాను అని అనుకుంటే కుదరదు. పావురాలకి మొత్తం 1 కిలో 2 కిలోలు గోధుమలో జొన్నలో తీసుకెళ్ళి జల్లేస్తే అమ్మ పుణ్యకార్యం. ఎక్కడో ఒక గుడి దగ్గర ఎక్కడో కూర్చున్న వాళ్ళకి ఒక 50 రొట్లు కొనుక్కొని 20 రొట్లు కొనుక్కొని లేచి పుణ్యకార్యం. అది కాదు పుణ్యకార్యాలు. పుణ్యకార్యం యేసు ప్రభువారు మన కొరకు చేశాడు. ఏ కార్యం అంటే తన ప్రాణాన్ని మన కొరకు దానంగా ఇచ్చి తన ప్రాణాన్ని ధార పోసి ఎలాంటి పుణ్యకార్యం చేశారంటే రోమా 5:18 కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ శిక్ష కలుగుటకు ఎలాగూ కారణమయ్యనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమయ్యను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు. మనుషుని ద్వారానే మరణం వచ్చింది గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. మొదటగా కోసినటువంటి ఆ పన్నలు తీసుకొచ్చి ప్రథమ ఫలముల పండుగ రోజున ఆ మొదటి కోసిన పనలను తీసుకొచ్చి అల్లాడించు అర్పణ దేవునికి ఆలయములో అర్పించేవాళ్ళు. ఆ పనలు తీసుకొచ్చి దేవుని మందిరములో అల్లాడిస్తే వాటి నుంచి పడేటటువంటి ఆ అల్లాడించినప్పుడు ఆ పనల నుంచి రాలినటువంటి ఆ గింజలు ప్రథమ ఫలముగా దేవుడు వాటిని అంగీకరించేవాడు. అలాగుననే నిద్రించినటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా అర్పించబడ్డాడు. గనురాలు యొక్క కుమారుడు చనిపోయి బ్రతికాడు కదా, చనిపోయిన లాజరు బ్రతికాడు. నాయను విధవరాలు కుమారుడు బ్రతికాడు. మరి యేసు ప్రభువారు ప్రథమ ఫలం అంటారు. వాళ్ళందరూ కూడా ప్రథమ ఫలమే కదా, చచ్చిపోయి బతికారు కదా అంటే చచ్చిపోయారు, బ్రతికారు, మళ్ళీ చచ్చిపోయారు, బ్రతికారు, మళ్ళీ చనిపోయారు. మరి యేసు నిద్రించిన వారిలో ఫస్ట్ లేచిన వాడు ఎవరంటే యేసు ప్రభువారు. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. వాగ్దానం అని చెప్పాను మొదటిది. రెండో విషయం ఏంటంటే ద పవర్, శక్తి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులమని పేతురు అంటున్నాడు. అపోస్తలుల కార్యాలు 3:15 దేవుని వాక్యాన్ని మనం చూస్తే పౌలు గారు అంటారు, అయ్యా ఏ విధం చేతనైనా నాకు పునరుద్ధానం కావాలని నాకు ఎంతో కోరిక ఉంది అని అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలి వాడనగొట్టి ఎటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదే వచనాల్లో తెలుగు ఈజీ రీడింగ్ వర్షన్లో నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది, చావు నుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది, ఆయన పొందిన కష్టాల్లో పాలు పంచుకుని
ఆయనతో స్నేహం పొందాలని ఉంది, ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది, ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది, దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది. దేవుని బిడ్డలారా, ఏదో రకంగా నేను ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలి. ఏ విధం చేతనైనా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రతకాలి, ఆ పునరుద్ధానాన్ని నేను కలిగి ఉండాలని, దాన్ని సాధించుకోవాలని ఉంది. అందుకనే నేనేం చేస్తున్నానంటే, ఏది అడ్డం వచ్చినా, ఏది నాకు ఎదురొచ్చినా అన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని పౌలు గారు అంటున్నారు. అలాగే ఈ పునరుద్ధాన శక్తి ఏం చేసేదంటే, పౌలు కోరుకుంటున్నాడు, మరణం ఆయన బంధించి ఉంచటం అసాధ్యము అంటే పునరుద్ధాన శక్తి అంత ప్రభావం గలది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరూ కూడా ఆదివారం సాయంకాలం భయంగా ఉన్నారు. యేసు లేచాడు అంటూ ఉంటే అందరూ కూడా యేసు ప్రభు లేచాడు అన్నారు. మనం తీసుకెళ్ళి ఎక్కడ లోపల వేస్తారో అని వీళ్ళు బెక్కుమంట లోపల తలుపు పెట్టుకుని ఉన్నారు. తలుపు పెట్టుకుని ఉంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, వాళ్ళ మధ్యలోకి తలుపులు వేసి ఉండగానే వచ్చి నిలబడి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు పర్మిషన్ ఇవ్వక్కర్లేదు, ఆయన రావాలంటే వచ్చేస్తాడు. The resurrected Jesus can live anywhere, stay anywhere, go anywhere. He can understand any language. 7,328 లాంగ్వేజెస్ ఉన్నాయి ఈ భూమి మీద. 7,328 భాషలు ఉన్నాయి. ఇన్ని భాషల్లో ఏ భాషలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, అర్థం చేసుకుంటాడు. పునరుద్ధానుడైన దేవుడు మామూలు దేవుడు కాదు, మాట్లాడే దేవుడు, సంచరించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పినటువంటి దేవుడు, మన నీతిమంతులుగా చేయటం కొరకై లేపబడినటువంటి వాడు పునరుద్ధానుడైన దేవుడు మనకు ఏమిస్తున్నాడంటే, మన భవిష్యత్తులో నిరీక్షణను మనకు ఇచ్చేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభువు అని అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. పునరుద్ధానుడైన దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే పునరుద్ధానం అని యేసు ప్రభువారు అంటున్నారు. ఆయన గురించి చెప్పండి ప్రవచనంలో, యెషయా 26:19లో, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మృతులైన నీవారు బ్రతుకుదురు. ఆమేన్. మృతులైన నీవారు. మా తాతగారు చనిపోయారు, మా నాన్నమ్మ గారు చనిపోయారు. ఆ తర్వాత మా పెదనాన్నలు, మా చిన్నాన్నలు, మా మేనత్తలు మొత్తం అందరూ చనిపోయారు. ఆల్మోస్ట్ ఆ జనరేషన్ అందరూ కూడా చనిపోయారు, ఒక్కళ్ళు లేరు. ఎవ్రీవన్ డైడ్. సో మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ ఫస్ట్ క్రిస్టియన్. మా తాతగారు ఫస్ట్ క్రిస్టియన్. ఆయన దగ్గరికి యేసయ్య వచ్చారు. యేసయ్య సువార్త రావడం బట్టి ఆయన చదువుకున్నాడు. చదువుకున్నటువంటి ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యాడు, మా గ్రాండ్ ఫాదర్. తర్వాత మా ఫాదర్ ఉద్యోగాన్ని పక్కకు పెట్టి సేవలోకి వచ్చారు. అయితే దేవునికి స్తోత్రం, సెకండ్ జనరేషన్ క్రిస్టియన్ మా ఫాదర్. థర్డ్ జనరేషన్ నేను, ఫోర్త్ జనరేషన్ నా కుమారుడు, ఫిఫ్త్ జనరేషన్ నా గ్రాండ్ చిల్డ్రన్. హల్లెలూయా. హౌ మెనీ జనరేషన్స్? మై గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ఎంజాయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు మా తాతగారికి దొరికితే ఆయనకి చదువు దొరికింది. చదువు మాత్రమే కాదు, ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత ఆయన సంతానం అంతా కూడా దేవునికి స్తోత్రం, ఆయన కడుపు నుంచి పుట్టిన ప్రతి వాళ్ళు కూడా మంచి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దబడ్డారు. యేసు రక్షణ వాళ్ళు పొందుకున్నారు. దేవుని రాజ్యానికి వాళ్ళు పాత్రులయ్యారు. ఆ తర్వాత తరంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను తన పని కొరకు నియమించుకున్నాడు. ఆ తర్వాత నా పిల్లలను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుడు పునరుద్ధానుడైన దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. నేను ఈ పునరుద్ధానాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత మంచి దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నాయన. చనిపోయిన నీ వారు బ్రతుకుతారు, మా నాన్నగారు బ్రతుకుతారు, మా తాతగారు బ్రతుకుతారు, మా అమ్మగారు బ్రతుకుతారు, వీళ్ళందరూ బ్రతుకుతారు.
మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఒకసారి గుర్తు చేసుకోండి. మీ వాళ్ళు ఎవరైనా చనిపోయారా? మీ సొంత బంధువుల్లో ఎవరైనా చనిపోయారా? వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుని చనిపోయారా? యేసు నందుండి చనిపోయారా? అయితే వాళ్ళు బ్రతుకుతారు. ఇది పునరుద్ధానంలో ఉన్నటువంటి గొప్ప శక్తి. శవాలను సజీవులుగా చేసేవాడు. డెడ్ బాడీస్ ఏమైపోతాయి? ఎముకలు, ఎండిపోయిన లోయలో ఉన్న ఎముకలు ఏమైపోయినాయి? బ్రతకగలవంటే ప్రవచనం ఎత్తి చెప్పు అంటే చెప్పగానే బ్రతికాయి. అలాగే నా వారి శవములు, నీ వారు బ్రతుకుతారు, నీ వారు నా వారయ్యారు కాబట్టి వారి శవాలు సజీవమవుతాయి. భూమి తనలో ఉన్నటువంటి ప్రేతలను అన్ని చచ్చిపోయిన వారిని సజీవులుగా చేయను. ఎందుకో తెలుసా? యెషయా 25:8 మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, నేను పరిచర్య ప్రారంభించినటువంటి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు పాస్ట్ 40 yearsలో నా కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయారు. 40 సంవత్సరాలు నా యొక్క ఈ పరిచర్య జీవితంలో ఎంతోమంది చనిపోవడం నేను చూశాను. ఎంతోమంది సమాధిలోకి వెళ్ళడం నేను చూశాను. ఈ స్థలంలో వచ్చి ఆరాధన చేసి దేవుని స్తుతించే, దేవుని మహిమ పరిచిన ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఒక మాట చెప్తున్నాను, వాళ్ళందరూ మళ్ళీ లేపబడబోతున్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ క్రీస్తునందు ఉన్నవారు, వాళ్ళు మళ్ళీ తిరిగి లేపబడబోతున్నారు. మరణము యేసు ప్రభువాన్ని మింగివేసి ఏమంటుందంటే, అయిపోయింది నీ సంగతి, నువ్వేదో జీవాధిపతి అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఏమీ లేదు, నిన్ను మింగేశాను చూడు అని అంటే, చిన్నప్పుడు నిన్ను మింగాలనుకున్నా దొరకలేదు. ఆ తర్వాత నీ శిష్యుడైనటువంటి పేతురు ద్వారా నీకు సిలువ మరణాన్ని తప్పిద్దామని ఆలోచన చేశా, అయినా సిలువలో మరణించా. ఆ మరణం అనేటటువంటి దాన్ని నేను నిన్ను మింగివేశాను అంటే, నన్ను మింగావు కానీ నిన్ను నేను మింగబోతున్నాను. నన్ను మింగితే నిన్నెట్లా మళ్ళీ ఎలా మింగుతావు? మింగినటువంటి దాన్ని చూడండి, ఇట్లా గట్టిగా పట్టుకుంటుంటే, పట్టుకున్నటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఫ్రైడే he was silent, Saturday he was silent, and Sunday early morning he started rising up. ఇది మరణం అనుకుందాం, ఈ చెయ్యి మరణం అనుకుందాం. ఇదేం చేస్తుందంటే దీన్ని మింగివేసినప్పుడు ఈ చెయ్యి ఏమైపోతుందంటే పెద్దగైపోతుంది. పెద్దగైనప్పుడు మరణం ఏమైపోయిందంటే మరణం చేసి, మరణాన్ని పతనం చేసి, మరణపు ముళ్ళును విరిచివేసి యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, మరణమే లేదు. ఈ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమందు నేను వానిని లేపుదును. అంటే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తీసం తీసుకున్న వాళ్ళు మీరేమైపోయారు? దీర్ఘాయుష్మంతులు అయిపోయారు. యేసు ప్రభు నమ్మినటువంటి వారు, యేసునందు ఉన్నవారు అందరూ కూడా ఏమైపోయారు? దీర్ఘాయుష్మంతులు అయ్యారు. అందుకనే ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం గురించి యేసయ్య చెప్పాడు, ఈ నా శరీరం నా రక్తం, దీన్ని త్రాగితే మీరు నిత్య జీవం గలవాడు. యేసు శరీరాన్ని మీరు భుజించే ప్రజలైతే మీరు యుగ యుగాలు బ్రతికే ఉంటారు. మీకు చావు లేదు. ఆయన జీవిస్తున్నాడు, మీరు కూడా జీవిస్తారు. ఇప్పుడు మీకు అందరికి కూడా 3 మాటలు చెప్తా. ఆ 3 మాటల మొదటి మాట, మన వాళ్ళందరూ కూడా ఏమవ్వాలంటే రూపాంతరం చెందాలి. 2, రూపాంతరం చెందిన ప్రతి వాళ్ళు కూడా దే హ్యావ్ టు ఇన్వెస్ట్ దేర్ ప్రాపర్టీ ఇన్ గాడ్స్ కింగ్డమ్. వారి యొక్క ఆస్తిని వారు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగించాలి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన పునరుద్ధాన సందేశం ద్వారా మన జీవితం రూపాంతరం పొంది సజీవయాగంగా ఆ దేవునికి మనం సమర్పించుకుని, మనము దేవుని సన్నిధిలో ఆ యొక్క బలిపీఠం మీద కాలుతూ ఉన్నటువంటి ఆ బలి పశువు వలె మనము క్రీస్తుకు అప్పగించబడిన వారమై మన సమస్తం కూడా ఆయన కొరకు త్యాగం చేసేటటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు మనమందరం కూడా మనల్ని దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత మన అర్పణలు దేవుని రాజ్యం విస్తరించడం కోసం మనము ఈ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారి సువార్త అందరికీ అందించబడాలి.
అందరూ కూడా ఏమవ్వాలంటే దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. అందరూ బ్రతకాలి. మీ బంధువుల్లో అందరూ కూడా బ్రతకాలి. మీ స్నేహితులు అందరూ కూడా బ్రతకాలి. ఏ ఒక్క సహోదరుడు కూడా నరకానికి పోకూడదు. అందరూ కూడా దేవుని రాజ్యంలోకి రావాలంటే యేసును నమ్మిన నేను ఆయన సువార్త చెప్పడానికి పరుగులెత్తాలి. రెండవది, ఆయన సువార్తను అందించడానికి మాత్రమే కాదు, ఆ పరుగులెత్తేటటువంటి నాకు ఏం కావాలంటే నాకు సహకారం కావాలి. దేవునికి స్తోత్రం. రాజ్య విస్తరణ కొరకు సహకరించేవారిగా మనం ఉండాలి. ఇక మూడవది, దేవా నన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసినందుకు నీకు స్తోత్రమయ్యా అని ఆరాధించు, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉంటే అప్పుడేం జరుగుతుందంటే పరలోకం తెరవబడుతుంది. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి, మీ పిల్లల మీదకి, మీ కుటుంబం మీదకి, మీ జనరేషన్ మీదకి దేవుని ఆశీర్వాదాలు దిగి వస్తాయి. హల్లెలూయా. మీ బిజినెస్లో మీరు దీవించబడతారు. మీ యొక్క జాబ్లో మీరు దీవించబడతారు. మీ పిల్లలు చదువులో దీవించబడతారు. మీరు ఆశీర్వదించబడతారు. మీరు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నా ప్రభు ఏమయ్యాడంటే ఆయన దీర్ఘాయుష్మంతుడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన శక్తిని నాకు తెలియపరిచాడు. ఆయన ఉద్దేశాన్ని నాకు బయలుపరిచాడు. ఇప్పుడు ఆ జీవం గల దేవుడు ఇచ్చే దీర్ఘాయువు అందరూ పొందాలని కోరుకుంటున్నాను. జస్ట్ మీరొక్కలే కాదు, ప్లీజ్ మీరొక్కలే కాదు, మీ బంధువులు, మీ పిల్లలు, మీ కుటుంబం అందరూ కూడా దీర్ఘాయుష్మంతులై అందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలని మనసారా కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలో వాళ్ళందరూ కూడా తమ జీవితాన్ని మార్చుకుని దేవుని మహిమార్థమై జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక.